మాకు దయచేయండి. అయోగ్యునైనటువంటి నన్ను నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మీ యొక్క పరిశుద్ధమైనటువంటి చిలువు చాటున మరుగుపరిచి మానవుని యొక్క ఊహలు, తలంపులు, ఆలోచనలు మీరే కొట్టివేసి జీవము కలిగిన, శక్తి కలిగిన, పరిశుద్ధమైన తండ్రి మీ యొక్క మాటలను మీ సింహాసనం నుంచి విడుదల చేసి నిత్యత్వంలో ఏ ఉద్దేశము, ఏ ప్రణాళిక, ఏ ఏర్పాటు ఈ కూడిక ద్వారా మీరు కలిగి ఉన్నారో దాన్ని మీరే నెరవేర్చుకొని మీ నామానికి మేము తెచ్చుకోమని, పరిశుద్ధాత్మ యొక్క ఆధీనములో, స్వాధీనములో మమ్మల్ని అందరినీ ఉంచుకోమని, పరిశుద్ధాత్మ నడిపింపును మాకు అనుగ్రహించమని, అయోగ్యమైనటువంటి నన్ను కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని కేవలం నీ నోటి బోరుగా వాడుకొని ఇక్కడ కూడి వచ్చినటువంటి మాకు ఏ మాటలైతే అవసరమో వాటిని మాత్రమే విడుదల చేసి మీ ఉద్దేశాలు పరిపూర్ణంగా నెరవేర్చుకోమని మీ సన్నిధిని, మీ నడిపింపును, మీ అభిషేకమును కోరుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించుతున్నాం తండ్రి, ఆమెన్. గడిచిపోయినటువంటి 3-4 వారాల్లో మనము సంఘము అనగా ఏంటి అనే దాని గురించి మనము చూసుకుంటూ వచ్చాం. సంఘములో ఎవరెవరు ఉంటారు అనే విషయాల గురించి మనం ధ్యానించుకుంటూ వచ్చాం. సంఘము నాకు శిరస్సు ప్రభైనటువంటి యేసుక్రీస్తు, ఆ ఆధీనంలో సంఘములో ఉన్నటువంటి అవయవాలమైనటువంటి మనము ఆయనే ముఖ్యమైన మూలరాయి ఉండగా మనము ఆ సంఘములో చక్కగా అమర్చబడి ఏ ఉద్దేశంతో సంఘముగా మనల్ని సమకూర్చాడో దేవుని కొరకై, ఆ దేవుని పట్టణముగా, దేవుని కట్టడగా, దేవుని గృహముగా, దేవుని నివాస స్థలముగా, దేవుని ఇల్లుగా, పరిశుద్ధమైనటువంటి ఆలయముగా మనము కట్టబడాలనేదే దేవుని యొక్క కోరిక. అదే దేవునికి మనము ఈ లోకంలో ఆయనకి ఇచ్చేటటువంటి మహిమ, ఘనత, ప్రభావములు. కాబట్టి ఆ యొక్క సంఘము కట్టబడేదానికి మన వంతును మనము నెరవేర్చాలి అంటే ఆయనలో, ఆ శరీరములో మనము చక్కగా అమర్చబడి ఉండాలి అనే విషయాల గురించి మనం ధ్యానించుకుంటూ వచ్చాం. సంఘం అనగా ఆ సంఘమనే ప్రభువైన యేసుక్రీస్తునే ఆ తెర ద్వారా, ఆ మార్గం ద్వారానే నిత్య రాజ్యానికి, పరలోక రాజ్యానికి మనం వెళ్ళవలసినటువంటిది ఆ సంఘమే. ఆ సంఘము ద్వారానే మనము పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యము ద్వారా మనల్ని సిద్ధపరిచేదానికి ఆ సంఘము మనకెంతో శ్రేష్టమైనటువంటి ఆలయముగా, ఆత్మీయమైనటువంటి అనుభవంలోనికి తెచ్చేదిగా ఉంటున్నదని మనం నేర్చుకుంటూ వచ్చాం. ఆ సంఘము ఎలా కట్టబడాలి అనే దాని గురించి కూడా మనం చదువుకుంటూ వచ్చాం. నా సంఘమును నేను కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. ఆ సంఘాన్ని కట్టేది ఎవరంటే నీవు, నేను కాదు, దేవుడే ఆ సంఘాన్ని కడతాడు. ఆ సంఘాన్ని ఎవరి ద్వారా కడతారంటే ఆత్మ సంబంధమైనటువంటి బలులు అర్పించుటకు మీరును సజీవమైనటువంటి రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు అని పేతురు తన పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనంలో రాసిన ప్రకారము మనమే సజీవమైనటువంటి రాళ్ళగా ఆ ఆత్మ సంబంధమైనటువంటి మందిరం కట్టేదానికి, ఆత్మ సంబంధమైనటువంటి మందిరంలో దేవునికి నివాస స్థలాన్ని మనం కల్పించడానికి దేవుడు మనలనే ఎన్నుకున్నాడు. అయోగ్యులము, అల్పులము, ఎందుకు పనికిరానటువంటి మనలను ఆయన పరలోకాన్ని విడిచిపెట్టొచ్చి ఈ లోకంలో నశించిపోతున్నటువంటి మనలను ఆ కల్వరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టడం ద్వారా తన ప్రతి అవయవం నుంచి తన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని దారదారులుగా చిందించి మనను ఆ రక్తములో మన పాపాలన్నింటినీ కడిగి మనల్ని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా తీర్చి లోకము నుంచి ప్రత్యేకించి పరిశుద్ధపరిచి జీవము కలిగినటువంటి పరిశుద్ధమైనటువంటి దేవుని సంఘములో ఒక జీవముక్తమైనటువంటి పరిచర్య జరిగించడానికి సజీవమైనటువంటి రాళ్ల వలె ఆ మందిరములో మనకున్నటువంటి యోగ్యతలను బట్టి, మనకున్నటువంటి తలాంతులను బట్టి ఆయన అప్పగించిన పనిలో ముందుకు సాగి వెళ్ళినట్లు ఆయన మనలను సంఘముగా సమకూర్చాడు. అదే సంఘం అంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చుకున్నటువంటి సంఘము అని మనం చూసుకుంటూ వచ్చాం. సంఘములో ఉన్నటువంటి వారు ఎవరంటే సంఘం అనగా ఒక ప్రత్యేకమైనటువంటి పని కొరకై ఏర్పరచబడినటువంటి వారు. ఎక్లీషియా అనే పదము ప్రత్యేకించబడిన వారు, ఒక ప్రత్యేకమైనటువంటి పని కొరకై నిర్ణయించబడినటువంటి వారు. ఏంటి ఆ పని అంటే ఆ సంఘము ఆత్మీయముగా కట్టేదానికి, సంఘం వెలుపటున్నటువంటి అనేకమైనటువంటి నశింపబడుతున్నటువంటి ఆత్మలను రక్షించేదానికి మనం సాధనాలుగా ఉపయోగపడాలి అనే విషయాలను కూడా మనం ధ్యానించుకుంటూ వచ్చాం. పోయిన వారము ఆ సంఘము అనగా మన బాడీ, మన శరీరానికి, మన శరీరంలో శిరస్సు ఏ విధంగా శరీరంలో ఉన్న అవయవాలన్నిటికీ వారి యొక్క శిరస్సుగా, నాయకుడిగా ఆ శిరస్సుని ఇచ్చినటువంటి ఆదేశాలను అనుసరించి అవయవాలన్నీ ఏ విధంగా పనిచేస్తున్నావో అదేవిధంగా సంఘమునకు ప్రభువైన యేసుక్రీస్తే శిరస్సు కాబట్టి ఆయన కింద అవయవాలన్నీ ఆయన చేత, ఆయన వలన పరిపాలించబడుతున్నాయి. కాబట్టి ఆ శిరస్సు కింద ఉన్నటువంటి అవయవాలన్నీ కీళ్ళ చేత, నరముల చేత ఆయనలో ఉన్నటువంటి శక్తిని, బలమును పొంది ప్రతి ఒక్క అవయవునకు
క్షేమాభివృద్ధి కలిగించడానికి, తద్వారా బాడీ అంతా క్షేమాభివృద్ధి పొంది శరీరం అనేది అభివృద్ధి పొంది విస్తరించి అభివృద్ధి పొందినట్లు, తద్వారా దేవుని నామం మహిమపరచబడినట్లు ప్రతి కీలును ఆ శరీరంలో అవయవాల్లో ఉన్నటువంటి కీలన్నిటినీ దేవుని యొక్క శక్తి చేత బలము చేత నింపి ఆయన యొక్క సంపూర్ణతలోనికి పరిపూర్ణతలోనికి నడిపించబడేదానికి ప్రతి ఒక్క అవయవము తన వంతును తాను నెరవేర్చాలి. ఎందుకంటే మన బాడీలో ఉన్నటువంటి అవయవాలు, చేతులు, కాళ్ళు, ఎవరి పని ఏ అవయవం పని అవయవం ఏ విధంగా చేసి బాడీ అంతటినీ, శరీరం అంతటినీ ఒక క్రమబద్ధమైనటువంటి విధానంలో, ఆరోగ్యకరమైనటువంటి విధానంలో ఉంచుతూ శిరస్సు నుంచి వచ్చినటువంటి ఆదేశాలను అనుసరించి ఏ విధంగా పనిచేస్తున్నాయో అదేవిధంగా యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ఏ పని అయితే మనం చేయమంటాడో వారి వారి విశ్వాస పరిమాణాన్ని బట్టి సంఘంలో అనేకులకు ఆయా తలాంతులను ఇచ్చాడు. మనం పోయిన వారం చూసుకున్నాం. ప్రవక్తలైతే ప్రవచించుట, వాక్యం బోధించేవారైతే బోధించుట, పంచిపెట్టేవారైతే పంచిపెట్టుట, ప్రార్థించేవారైతే ప్రార్థన చేయుట, విచారణకర్తలైతే విచారణ చేయుట, కాపరులైతే కాపరత్వము చేయుట, అనేకమైనటువంటి వారి విశ్వాసాన్ని బట్టి వారి తలాంతులను బట్టి సంఘంలో ప్రతి ఒక్కరికి ఒక్క పని దేవుడు అప్పగించాడు. ఆ పనేదో మనం గుర్తిరిగి ఆ శిరస్సు యొక్క ఆధీనంలో ఉండి ఆయన అధికారం కింద, ఆయన ప్రభుత్వం కింద మన ప్రవర్తన అంతటి యందును ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి అని మనము ధ్యానించుకుంటూ వచ్చాం. అనగా జీవము కలిగినటువంటి పరిశుద్ధమైనటువంటి దేవుని సంఘములో తిమోతికి రాస్తూ ఆయన చెప్పినటువంటి మాటలు, ఆ సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలో మొట్టమొదట నీవు తెలుసుకోవాలి. అంటే సంఘములో ఎవరైతే నాయకులుగా, సంఘములో నడిపించడానికి సేవకులుగా, పెద్దలుగా, పరిచారకులుగా ఉన్నారో వారు మొట్టమొదట వచ్చేటటువంటి వారందరికీ ప్రవర్తనను మాదిరిగా కనపరిచే విధానంలో వారి ప్రవర్తన సరైనదిగా ఉండాలి. ఎందుకంటే ఆ సంఘము పరిశుద్ధమైనటువంటిది, జీవము కలిగినటువంటిది. ఆ సంఘానికి నడిపించడానికి వాక్యమనే, సత్యమనే వాక్యములో, ఆ వాక్య వెలుగులో వారు పరీక్షించుకుంటూ సంఘానికి వచ్చే వారందరికీ సరైనటువంటి విధానంలో సత్యవాక్యాన్ని సరిగా బోధించే సేవకులు, సరిగా బోధించేటటువంటి ఉపదేశకులు, సరిగా వర్తమానం చెప్పేటటువంటి వర్తమానికులు, సంఘాన్ని నడిపించేటటువంటి నాయకులు వారి పనిని వారు విశ్వాసముతో నడిపించి జరిగించి సంఘానికి మేలు కలిగించేవారుగా ఉండాలి అని అనేక విషయాలు మనము పోయిన వారం ధ్యానించుకుంటూ వచ్చాం. ఆ సంఘంలో ఎలా ఉండాలి, ఆ సంఘంలో ఉన్నటువంటి ఆ యొక్క సంఘాన్ని నడిపించేటటువంటి వారు ఎటువంటి పని చేసేదానికి, సంఘంలో పరిచర్య చేసేదానికి ఎటువంటి నియమాలు కలిగినటువంటి వారుగా వారు ఉండాలి అని పోయిన వారం మనము కొన్ని విషయాలు ధ్యానించుకుంటూ వచ్చాం. అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయం, అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయం, అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయం మొదటి వచనం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నందున అనుదిన ప్రవర్తనలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచుచు హెబ్రీయులకు గ్రీకులకు మాట్లాడు యూదులు సనుగుకొండ్రి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యులను సమూహపరిచి, మేము దేవుని వాక్యమును బోధించుట మాని ఆహారమును పంచిపెనుట యుక్తము కాదని, కాబట్టి సహోదరులలో వారు ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి, మేము వారిని ఈ పనికి నియమింతుము అని వారు ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు ఉన్నారో, ఎవరైతే దైవికమైనటువంటి జ్ఞానము కలిగిన వారుగా ఉన్నారో, ఎవరైతే సంఘంలో ఉన్నటువంటి వారు అందరి ఎడల, సంఘం వెలుపటి ఉన్నటువంటి వారు అందరి ఎడల మంచి పేరు, మంచి ప్రవర్తనా నియమాలు కలిగి మంచి పేరు సంపాదించుకునే వారుగా ఉన్నారో వారిని ఆ పని నిమిత్తమై నియమించాలి. ఎందుకంటే మేము అపొస్తలులుగా దేవుడు మమ్మలను వాక్య పరిచర్య చేసేదానికి, సువార్త ప్రకటించేదానికి, సంఘాలు కట్టేదానికి, సంఘాలు ఆత్మీయంగా బలిపేయడానికి, సూచనలు ఇచ్చేదానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మీ కొరకై ప్రార్థించేదానికి మమ్మల్ని ఎన్నుకున్నాడు. కాబట్టి మేము ఆ పని మాత్రమే చేయాలి. ఈ పనులన్నీ చేసి మాకు అప్పగించిన పనిని మేము చేయకుండా ఉండకూడదు అని అందరినీ పిలిపించి వారు కొంతమందిని 7 నియమించి వారి మీద చేతులుంచి ప్రార్థన చేసి పనికి అప్పగించారు. అందులో ప్రాముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే, స్టెఫను, ఫిలిప్పు వారు పరిశుద్ధాత్మ చేత నిండుకున్నటువంటి వారై, స్టెఫను గురించి మనం గమనించినట్లయితే మనం ఇక్కడ చూస్తే చూడండి, 5వ వచనం
ఆ, స్తెఫనును ఆ, ఇక్కడ 7 మందిని ఎన్నుకున్నారు. వారిలో ప్రాముఖ్యమైనటువంటిది కారణం ఏంటంటే 7వ వచనంలో మనం చదివినట్లయితే, దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు అనుదినము అనేకులు విశ్వాసమునకు లోబడిరి. అనేకులు అపోస్తులు ఏదైతే బోధ చేస్తున్నారో, ఏ వాక్యమైతే చెప్పుతున్నారో, పరిశుద్ధాత్మ గొప్ప కార్యాలను వారి హృదయాల్లో జరిగిస్తూ, వారి హృదయాలు దేవుని వాక్యము చేత గుర్చబడినవై, దేవుని యందు ప్రభువైన యేసుక్రీస్తునందు ఆయన జరిగించిన విమోచన కార్యమందు విశ్వాసముంచి అనేకులు సంఘములో చేర్చబడుతూ వచ్చారు. సంఘము విస్తరించి అభివృద్ధి పొందుతూ వచ్చింది. కాబట్టి సంఘము ఒక్కసారి ఆయన పేతురు బోధ చేస్తే 3000 మంది, ఇంకా 4వ అధ్యాయంలో మళ్ళా ఆయన వాక్యం ప్రకటించినప్పుడు కేవలం పురుషులే 5000 మంది. ఆ విధంగా సంఘము అంతకంతకు 120 మందితో ఆరంభించబడినటువంటి ఆ మేడగదిలో ఉన్నటువంటి వారు 120 మంది మొట్టమొదట. వారితో ఆరంభించినటువంటి సంఘము ఇప్పుడు కొన్ని వేల సంఖ్యలో దినదినము విస్తరించి అభివృద్ధి పొందుతూ వచ్చింది. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి బలముగా పనిచేసింది. వారి యొక్క ప్రార్థనా జీవితాన్ని బట్టి, వారి యొక్క యోగ్యమైనటువంటి ప్రవర్తనను బట్టి, యేసు ప్రభువునందు వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి గొప్ప కార్యాలు వారి ద్వారా దేవుడు జరిగించుకుంటూ వచ్చాడు. ఆ కారణాన్ని బట్టి అనేకులు వాక్యం విన్నటువంటి వారు పరిశుద్ధ ఆత్మ చేత వారు గుర్చబడినటువంటి వారై వాక్యాన్ని అంగీకరించి ఆత్మకార్యాన్ని వారిలో లోతుగా దేవుడు జరిగించిన కారణాన్ని బట్టి రక్షణ పొంది, మారుమనసు పొంది, బాప్తిస్మం తీసుకొని సంఘంలో చేర్చబడుతూ వచ్చారు. వారికి అందరికీ పరిచర్య చేయాలంటే, నానా విధములైనటువంటి పరిచర్యలు జరిగించడానికి ఈ విధంగా ఆత్మ చేత, జ్ఞానము చేత మంచి పేరు పొందినటువంటి కొంతమందిని వారందరి మధ్య నియమించారు. కాబట్టి ఎందుకు నియమించారు? కారణం ఏంటి? సంఘము విస్తరించి అభివృద్ధి పొందేదానికి, సంఘము దినదినము కట్టబడేదానికి, అంటే రక్షణ పొందుతున్నటువంటి అనేకులు సంఘములో చేర్చబడేదానికి ఈ యొక్క నియామకమైనటువంటి పనులన్నింటినీ సక్రమముగా, విశ్వాసముతో, నమ్మకముతో, భక్తితో, వైరాగ్యముతో, దేవుని వాక్య వెలుగులో తమ ప్రవర్తనను సరిచేసుకుంటూ మనుషులందరి ఎడల దయను పొందిన వారై, విశ్వాస సహితమైనటువంటి పనిని జ్ఞానముతో, పరిశుద్ధాత్మతో నింపడిన వారై, దైవికమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఆ పనిని జరిగించడానికి వారు తమను తాము సన్నిద్ధం చేసుకున్నారు. అందులో స్టెఫను గురించి ఇక్కడ మనకు రాయబడింది. అందరిని గురించి మనం చూడాలంటే మనకు వీలు కాదు. స్టెఫను గురించి 8వ వచనం చదవండి. స్టెఫను బలముతోనూ ఆత్మతోనూ నింపబడినటువంటి వాడై, పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారై, దైవికమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ధైర్యముతో దేవుడి వాక్యాన్ని ఆయన బోధిస్తూ వచ్చాడు. మనం గమనించినట్లయితే 10వ వచనం చదవండి. 10వ వచనం. ఆయనకున్నటువంటి ఆ జ్ఞానాన్ని బట్టి, ఆయన చెప్తున్నటువంటి ఆ మాటలను బట్టి, ఆయనను ప్రేరేపించినటువంటి ఆ ఆత్మను బట్టి వినేటటువంటి వారు, ఎదురాడేటటువంటి వారు ఆయన ఏమీ చేయలేకపోయినారు. వారు ఎన్ని ఎదిరింపులు తెచ్చినప్పటికీ వాక్యము ఎంతో శక్తివంతమైనటువంటి విధానంలో ఆత్మచేత నింపబడినాడు కాబట్టి, ఆత్మచేత నడిపించబడినాడు కాబట్టి, ఆత్మలో ఉన్నటువంటి శక్తిని, బలమును అంతరంగంలో కార్యసాధకము చేసుకొని దేవుని యందు, యేసు ప్రభువునందు ఆయనకున్నటువంటి విశ్వాసాన్ని అభివృద్ధి పొందించుకున్నాడు కాబట్టి శక్తివంతమైనటువంటి సువార్త పరిచర్య వారి మధ్య జరిగిస్తూ వచ్చాడు. మనం గమనించినట్లయితే 14-15 వచనాలు చదవండి. 14-15 వచనాలు. అతని ముఖము దేవదూత ముఖము వలె కనబడెను. ఆయన ముఖ వచ్చస్సు దేవదూతలలో ఏ విధంగా ముఖం వెలిగిపోతూ ఉంటుందో ఆ విధంగా ఆత్మచేత నింపబడేది మాత్రమే కాకుండా, దైవికమైన జ్ఞానము చేత నింపబడేది మాత్రమే కాకుండా, అందరి ఎడల మంచి పేరు పొందినటువంటి వాడు మాత్రమే కాకుండా, ధైర్యముతో, ఆత్మ బలముతో, శక్తితో వారికి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ఎదురాడేవారు ఎదురాడుతున్నారు, ఎదిరించేవారు ఎదిరిస్తున్నారు. కొంతమంది ఆయన చూసినటువంటి వారు ఆయన ముఖము దేవదూత ముఖము వలె ప్రకాశించడం చూశారు. అందుకనే చాలామంది ఆయన వాక్యానికి లోబడ్డారు, చాలామంది వ్యతిరేకించారు. ఆ వాక్యం అంతా మనం చూసినట్లయితే
అనేక విధాలుగా ఆయన ఆరంభము నుంచి ఆది కాండము నుంచి చివరి వరకు ఏ విధంగా జరుగుతూ వచ్చిందో, ఎవరెవరి ద్వారా దేవుడు ఎలా పరిచయం జరిగిస్తూ వచ్చాడో, దేవుని యొక్క కార్యాలు ఎలా జరుగుతూ వచ్చాయో అంతా క్లుప్తంగా అందరికీ బోధించేదానికి దేవుడు ఆయన్ను ఎన్నుకున్నాడు. సంఘాలలో, జీవము కలిగిన పరిశుద్ధమైనటువంటి దేవుని సంఘములలో, మన యొక్క లోకల్ చర్చెస్లో, సార్వత్రిక సంఘములో ఉన్నటువంటి అన్ని సంఘాలలో ఇటువంటి ఆత్మచేత నింపబడి, జ్ఞానము చేత నింపబడి, మంచి పేరు పొంది, దయగలిగినటువంటి వారు, ప్రేమ కలిగినటువంటి వారు, దేవుని యొక్క అధికారం కింద లోబడేవారు, భక్తితో, విశ్వాసముతో, ఆసక్తితో, ఆత్మ తీవ్రతతో పనిచేసేవారు కావాలని పరిశుద్ధాత్మ దేవుడు వీరందరినీ దృష్టాంతంగా మన ముందు ఉంచాడు. చెప్పను పరిశుద్ధాత్మతో నింపుకున్నటువంటి వాడై ఈ విధంగా వారికి బోధిస్తున్నప్పుడు అనేకమైనటువంటి కార్యాలు అక్కడ జరుగుతూ వచ్చాయి. మనం గమనించినట్లయితే 14వ వచనం చదవండి. స్టెఫను చెప్పినటువంటి కొన్ని మాటలు. యేసేపు తన తండ్రి అయిన 7వ అధ్యాయం 14వ వచనం. ఐగుప్తులో నుంచి యేసేపు కాబట్టి ఆ విధంగా యేసేపు యొక్క దృష్టాంతాన్ని, ఆ విధంగా యేసేపు ఏ విధంగా వచ్చి వారికి కావలసినటువంటి ఆ కరువు దినములలో ఆహారాన్ని పంచిపెట్టేదానికి సాధనంగా దేవుడు ఆయన్ని వాడుకున్నాడో, ఆ విధంగా అనేకమైనటువంటి విషయాలు బోధించినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ ఎదిరించి ఆయన్ను ఏ విధంగానైనా చంపాలని ఆయన మీద రాళ్ళు రువ్వి ఎన్నో కార్యాలు చేస్తూ వచ్చారు. అయినప్పటికీ దేవుని ఆత్మచేత నింపబడినవాడై ఏమాత్రము బోధించేది మానకుండా ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు 55వ వచనం చదవండి. స్టెఫను హతసాక్షిగా దేవుని కొరకై, రాజ్య వ్యాప్తి నిమిత్తమై, ఆత్మల రక్షణార్థమై తనకు అప్పగించినటువంటి పనిని చిట్ట చివరి వరకు మరణానికి కూడా భయపడకుండా, ఒకవైపు రాళ్లతో కొడుతున్నారు, ఎదురిస్తున్నారు, అయినప్పటికీ ధైర్యంగా దేవుడు ఆయనకు అప్పగించిన పనిని తూచా తప్పకుండా నెరవేర్చి దేవుని నామానికి మహిమ కలిగే విధానంలో అక్కడ ఉన్నటువంటి వారందరి ఎదుట ఆయన ముఖము దేవదూత ముఖం వలె ప్రకాశిస్తూ ఆయన రాళ్ళతో కొడుతూ ఉంటే ఆయన పరలోక దర్శనాన్ని కన్నులారా చూడగలిగారు. ఆకాశము తెరవబడటయో, దేవుని కుడిపార్శ్వం వేసిన క్రీస్తు ఆసీనుడై ఉండటో ఆయన చూచాడు. చిట్ట చివరికి ఆయన ఆత్మను దేవునికి అప్పగించేస్తూ ఈ పాపాన్ని వీరు చేస్తున్నది నేరం కాదు, వీరి నేరము, వీరి పాపం వీరి మీద మోపకమని ప్రభుతో ప్రార్థన చేశాడు. అంటే చిట్ట చివరి వరకు రాజ్య వ్యాప్తి నిమిత్తమై సంఘములో ఏ పని అయితే ఆయనకు అప్పగించాడో ఆ పనిని తూచా తప్పకుండా నెరవేరుస్తూ వచ్చాడు. అంటే తన జీవితాన్ని, తన యొక్క మరణము సైతము ఎదిరించి దేవుని కొరకై నమ్మకమైనటువంటి సాక్షిగా నిలబడగలుగుతూ వచ్చాడు. సంఘాన్ని నడిపించే బాధ్యత కలిగినటువంటి పెద్దలైనటువంటి వారు, పరిచారకులైనటువంటి వారు ఇటువంటి ఆత్మ సంబంధమైనటువంటి మందిరము కట్టేదానికి సాధనాలుగా దేవుని చేత ఉపయోగించబడేవారు. ఈ లోకంలో సాతాను తీసుకొని వచ్చే శోధనలు, అనేకమైనటువంటి శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటన్నిటిని అధిగమించి దేవుని కొరకై మరణాన్ని సైతం, ప్రాణాన్ని సైతం పెట్టేదానికి సిద్ధముగా ఉన్నటువంటి వారే దేవుడిచ్చేటటువంటి ఆ బహుమానం. ఆయన ఎందు నిమిత్తమై త్వరలో ఆయన ఎప్పుడొస్తాడో తెలియకుండా ఆయన దొంగవలే వచ్చి సంఘంలో ఎవరైతే తమను తాము ఈ విధంగా సిద్ధపరచుకుంటున్నారో వారందరినీ కొనిపోయేదానికి అతి త్వరలో ఆయన రాను ఉన్నాడు. కాబట్టి ఆ దినము కొరకై మనలను మనం సిద్ధపరచుకోవాలంటే ఏ పని అయితే నీకు నాకు దేవుడు జీవము కలిగిన దేవుని మందిరంలో అప్పగించాడో ఆ పనిని స్టెఫను వలె మనం కూడా నమ్మకంగా అప్పగించాలి. తర్వాత ఫిలిప్పు స్టెఫను తర్వాత ఫిలిప్పు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి అనేకమైనటువంటి అద్భుతమైన ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ఆయన ద్వారా దేవుడు జరిగిస్తూ వచ్చాడు. 8వ అధ్యాయం అంతా ఆయన చేసినటువంటి కార్యాలన్నీ అక్కడ రాయబడ్డాయి. ఫిలిప్పు అంత మాత్రమే కాకుండా ఆత్మ ఎక్కడికి తీసుకుపోతే అక్కడికి వెళ్తూ వచ్చాడు. ఆయన ఇష్టానుసారంగా ఎక్కడికి వెళ్ళలేదు.
ఒకసారి సువార్త ప్రకటిస్తుంటే ఉన్నటువంటి ఆత్మ ఇథియోపియుడైనటువంటి నపుంసకుని ఎదుర్కోమని ఆయనకు చెప్తే వెంటనే అక్కడికి పిల్లి ఆత్మ ఆయన తీసుకుని వెళ్ళింది. ఖజానాధికారి, ఫైనాన్స్ మినిస్టర్ రాని ఎదుట ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నాడు, ఒక మినిస్టర్గా ఉన్నాడు. ఆయనకు వాక్యం బోధించడం ద్వారా ఆయన కూడా రక్షణ పొంది సంఘంలో చేర్చబడి బాప్తిసం కూడా వెంటనే తీసుకున్నాడు. అంటే ఆరంభ దినాల్లో ఎవరినైతే పరిశుద్ధాత్మ దేవుడు పని కొరకై నియమించాడో వారందరి ద్వారా శక్తివంతమైనటువంటి కార్యాలు దేవుడు జరిగిస్తూ వచ్చాడు. వారి ద్వారా పరిశుద్ధాత్మ బలముగా వారిలో కార్యం జరిగించడం ద్వారా ప్రభుని యేసుక్రీస్తునందు అనేకులు విశ్వాసం ఉంచి రక్షించబడుతూ వచ్చారు. తద్వారా సంఘము విస్తరించి అభివృద్ధి పొందుతూ వచ్చింది. దీనంతటికీ కారణం ఏంటంటే ఆత్మతో నింపబడిన వారై ఆది సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులంతా, అపోస్తలులంతా ఏక మనసుతో, ఏకభావంతో ప్రార్థన చేస్తూ ప్రార్థనలో, విశ్వాసములో నిలకడగా ఉంటూ వచ్చారు. ఆ కారణాన్ని బట్టి అద్భుతమైనటువంటి, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు సంఘంలో దేవుడు జరిగించుకుంటూ వచ్చాడు. అంత మాత్రమే కాకుండా స్తెఫనుతో ఆత్మతో నింపబడినటువంటి వారు మాత్రమే కాకుండా అనేక మంది ప్రార్థనాపరులను కూడా దేవుడు సంఘాల్లో లేపుకుంటూ వచ్చాడు. ఆ దినాల్లో మనం గమనించినట్లయితే ఇక్కడ అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో ఎవరైతే సంఘాన్ని హింసించారో, ఎవరైతే సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవులందరినీ ఈడ్చుకుని వెళ్ళి సరసాల్లో వేయిస్తూ వచ్చారో, ఎవరైతే సంఘాలన్నింటినీ నాశనం చేస్తూ వచ్చారో, సౌలును పౌలుగా మార్చేదానికి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ముందుగా అటువంటి శ్రమానువును తన ప్రజలను హింసించేవానిగా ఆయన ద్వారా అనేకమైనటువంటి ఆత్మను రక్షించడానికి జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన్ని కూడా తన ఏర్పాట్లు నిలుపుకొని తన దర్శనము చేత తన దాసునికి తను తాను కనపరుచుకున్నాడు. ఆయన ద్వారా మన అద్భుతమైనటువంటి కార్యాలు, ఆయన ప్రార్థనా జీవితము, ఆయన ఆత్మీయమైనటువంటి జీవితము ద్వారా అనేక సంఘాలు అపోస్తలులతో కూడా కలిసి ఆయన్ను సేవించేదానికి, ఆయన్ను గణపరిచేదానికి, అనేక సంఘాలు కట్టేదానికి ఆయన్ను కూడా వాడుకున్నాడు. ఇక్కడ మనం గమనించే అసలు పౌలు దగ్గరికి ఎవరిని పంపించాడు అంటే ఇదే అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 11వ వచనం నుంచి 10వ వచనం నుంచి 10వ వచనం నుంచి చదవము. అతడు ఎక్కడ పౌలుని గురించి, పౌలుకి ఎప్పుడైతే ఆ దమస్కు మార్గంలో మధ్యాహ్నం వేళ ఆయన దర్శనాన్ని చూశాడో, సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసిస్తున్నావు అన్నప్పుడు, ఎవరో ప్రభువా నువ్వు అన్నప్పుడు, నీవు హింసిస్తున్నా యేసును. ఆ దర్శనం అకస్మాత్తుగా ఒక వెలుగొచ్చి ఆయన కింద పడిపోయినాడు. ఆయన చూపు పోయింది. పోయిన తర్వాత ఆయన కన్నులు తెరవబడాలంటే అననయాను పంపించాడు. అభిషేకించబడినటువంటి ప్రార్థనాపరుడంటే ఆత్మచేత నింపబడినటువంటి అననయాను దర్శనం ద్వారా యేసుప్రభు చెప్పి, ఒక ఆయన తార్సు అనే మార్గమున, తిన్నదన్నటువంటి మార్గమున ఒక ఆయన అక్కడ మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి చేతులుంచి నువ్వు ప్రార్థన చేయాలి, అప్పుడు ఆయన కన్నులు తెరవబడతాయి. ఈయన ఎవరంటే, ప్రభువా ఆయన గురించి నాకు బాగా తెలుసు, సంఘాన్ని హింసించినటువంటి వాడు, అనేకులను సరసాల్లో వేయించినటువంటి వాడు, ఆయన దగ్గరికి నేను ఎలా పోవాలి అని ప్రశ్నించినప్పుడు అప్పుడు చెప్తాడు, ఈయన నేను ఏర్పరచుకున్నటువంటి సాధనము రాజుల ఎదుటను, అధికారుల ఎదుటను నా నిమిత్తమై అనేకమైనటువంటి హింసలు, శ్రమలు ఆయన పొందేదానికి నేను ఏర్పాటు చేసుకున్నాను. నేను ఈజ్ మై చోజన్ వెజల్. సంఘములో అపోస్తలుడైనటువంటి పౌలు వలె అనేకులను, మనలను కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన నిమిత్తమై, ఆయన పరిచర్య నిమిత్తమై, సంఘము క్షేమాభివృద్ధి పొందేదానికి మన వంతు నిర్వర్తించిన నిమిత్తమై అనేకమైనటువంటి కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు ఈ లోకములో నిజమైన క్రైస్తవులముగా, విశ్వాసులముగా నేను జీవించి చలామణి కావాలంటే, దేవుడు అప్పగించిన పని నమ్మకంగా చేయాలంటే ఇటువంటి శ్రమానుభవం ద్వారా మనం వెళ్ళాలి.
ఆ శ్రమలన్నిటి మీద మనం విజయం పొందాలంటే ఏ దర్శనమైతే, ఏ దర్శనంలోనికైతే దేవుడు నిన్ను నడిపించాడో ఆ దర్శనంలో కొనసాగేదానికి, ఆ దర్శనానికి, ఆ యొక్క నమూనాకు, ఆ ప్రత్యక్షత కొరకు, ఆ సంఘంలో ఉన్నటువంటి క్రమానికి మనం లోబడి జీవించాలి. ఆ లోబడి జీవించడానికి అపోస్తలుడైనటువంటి పౌలు కన్నులు తెరవబడేదానికి ఆయన 3 రోజులు ఏమీ తినలేదు. 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆయన పరిచర్యకు ఆరంభము, ఆయన పరిచర్యలో ఉన్నటువంటి శక్తికి మూలం ఏంటంటే ప్రార్థన, ఉపవాసముతో కూడినటువంటి ప్రార్థన. అందుకనే దేవుడు ఆయనను ఘనమైనటువంటి పాత్రగా ఆయన వెన్నుకున్నాడు. అననీయ ద్వారా అపోస్తలుడైనటువంటి పౌలు తన యొక్క ప్రత్యక్షతలోనికి నడిపించబడేది మాత్రమే కాకుండా ఆయన యొక్క మనోనేత్రములు వెలిగించబడ్డాయి. ఆయన పరిశుద్ధాత్మ చేత సంపూర్ణంగా నింపబడినటువంటి వాడై అపోస్తలులతో కలిసి శక్తివంతమైనటువంటి పరిచర్య ఆయన ద్వారా దేవుడు జరిగించుకుంటూ వచ్చాడు. నేను ఏర్పరచుకున్నటువంటి సాధనము, నిన్ను నన్ను కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఈ లోకంలో. ఎందుకొరకు? ఆయన పని చేసేదానికి, ఆయన కొరకే జీవించేదానికి, ఆయన కొరకే సాక్షులుగా జీవించేదానికి. ఇంతకుముందు మనం చూసుకున్నాం, ఆయన కొరకే ఈ లోకంలోనికి వెళ్ళి ఫలములు ఫలించేదానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దానికి తగిన విధంగా మన సాక్ష్యము, మన ప్రవర్తన దేవుని సంఘములో మనం కలిగి ఉండవలసినటువంటి నియమాలు తప్పనిసరిగా పాటించేవిగా ఉండాలి. అంత మాత్రమే కాకుండా సంఘములో మొట్టమొదట ఆత్మచేత నింపబడిన వారు, విశ్వాసములో నిలకడగా ఉండి పనిచేసేవారు కావాలి. అంత మాత్రమే కాకుండా ప్రార్థించేటటువంటి అనేక మంది విశ్వాసులను, పెద్దలను, తల్లులను, తండ్రులను సంఘములో ఆ దినాన దేవుడు లేపుకుంటూ వచ్చాడు. వారి ప్రార్థనా జీవితాన్ని బట్టి, వారి విశ్వాస సహితమైనటువంటి పనిని బట్టి దేవుడు సంఘాలను విస్తరించి అభివృద్ధి పొందుతూ వచ్చాడు. సంఘాల్లో ఏమాత్రమూ తారతమ్యం లేకుండా అనేకులకు సువార్త ప్రకటించడానికి అపోస్తలులు బోధ చేసినప్పుడు, పేతురు బోధ చేసినప్పుడు అన్ని జనులకు కూడా, అన్ని జనుల మీద కూడా పరిశుద్ధాత్మ దిగి వచ్చేది మనం చూసినట్లయితే ఇక్కడ 10వ అధ్యాయం అపోస్తల కార్యములు 10వ అధ్యాయం అపోస్తల కార్యములు 10వ అధ్యాయం అపోస్తల కార్యములు 10వ అధ్యాయం ఇక్కడ నీతిపరుడైనటువంటి ఒక పటాలమునకు అధిపతి అయినటువంటి కొర్నేలియుని గురించినటువంటి సాక్ష్యము ఇక్కడ రాయబడింది. 10వ అధ్యాయం మొదటి 3 వచనాలు. చాలు. కొర్నేలి యొక్క జీవితాన్ని గురించి, ఆయనలో ఉన్నటువంటి గుణలక్షణాల గురించి ఇక్కడ చాలా చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు లిఖించాడు. కొర్నేలు ఎటువంటి వాడంట? ఆయన భయభక్తులు కలవాడును, బహుధర్మము చేయవాడును, తన ఇంటి వారిని అందరి ఎడల భయభక్తులు గలవాడై ఉండి ప్రజలందరికీ ధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. తాను భక్తి వైరాగ్యము కలిగి ఉండేది మాత్రమే కాకుండా తన ఇంటి వారందరినీ అటువంటి అనుభవంలోనికి నడిపించినవాడు. తన చుట్టూ ఉన్నటువంటి వారికి దాన ధర్మాలు చేసేటటువంటి నీతి కలిగినటువంటి వాడు. అంత మాత్రమే కాకుండా ఎల్లప్పుడూ ప్రార్థించేటటువంటి వాడు, ప్రార్థనాపరుడు. ఆ కొర్నేలికి దేవుడు ఒక దర్శనాన్ని చూపించి మనం గమనించినట్లయితే పేతురు అనేటటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయనను పిలిపియాలి. కొద్దిమందిని పిలిపించి పేతురును పిలిపిస్తే ఆయన ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు, యేసు ప్రభువుని గురించినటువంటి విషయాలు, నిన్ను రక్షణలోనికి, విశ్వాసంలోనికి, నిన్ను, నీ కుటుంబాన్ని ఇంకా నడిపించడానికి, నీ చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరినీ ఆత్మీయతలోనికి నడిపించడానికి సాధనంగా నేను ఎన్నుకున్నాను. కాబట్టి అతని దగ్గరికి కొంతమందిని పంపించని దర్శనం ద్వారా ఆయనతో మాట్లాడాడు. కొర్నేలు దేవుని యందు భయభక్తులు కలవాడు కాబట్టి, ప్రార్థనాపరుడు కాబట్టి, దేవుడు చెప్పినటువంటి మాటకు లోబడి కొంతమందిని అక్కడ పంపించారు. మనం గమనించినట్లయితే పేతురు కొర్నేలుకి బోధించుట ఎట్లా బోధించాడు, కొర్నేలును ఎలా దర్శించాడు అని మనం గమనించినట్లయితే ఇక్కడ 24వ వచనం నుంచి కొన్ని వచనాలు రాయబడ్డాయి. 24వ వచనం చదవండి.
కొర్నేలి ఎంత భక్తిపరుడంటే ఏ దర్శనమైతే దర్శనం ద్వారా దేవుడు ఆయనతో మాట్లాడినాడో దాన్ని తూచా తప్పకుండా నెరవేర్చేందుకు అందరినీ సిద్ధపరిచి, అందరూ పేతురు యొక్క రాక కొరకై అక్కడ సిద్ధపరిచాడు. వాక్యం వినేదానికి, దేవుని యందు భయభక్తులు కలిగిన ఆయన కలిగి ఉండేది మాత్రమే కాకుండా అందరినీ సిద్ధపరిచేదానికి, దర్శనానికి, దేవుని మాటకు, పిలుపుకు లోబడి తాను చేయవలసినటువంటి కార్యాలన్నీ చేశాడు. కొర్నేలు అటువంటి ప్రార్థనాపరుడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రార్థనలో నేను కనిపెడుతూ ఉన్నాను. కాబట్టి పేతురు వచ్చి ఆయనకు బోధించడం ద్వారా కొర్నేలి ఏ విధంగా ఆయన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు అద్భుతమైనటువంటి కార్యాలు అపోస్తలుడైనటువంటి పేతురు అక్కడ వారికి బోధ చేయడం ద్వారా అనేకులు ఆయన చెప్పినటువంటి వర్తమానంతో గుర్చబడి ప్రభువైన యేసుక్రీస్తునందు వారు విశ్వాసం ఉంచినటువంటి విషయం ఇక్కడ మనకందరికీ పేతురు ఏమని చెప్పాడు వాళ్ళకు? పేతురు 54 నుంచి మనం చదివినట్లయితే 34 వచనం నుంచి కొన్ని వచనాలు చదవండి. దేవుడు పేతురు అంతకుముందు ఒక దర్శనాన్ని చూశాడు. నేను శ్రేష్టమైనటువంటి భక్తి కలిగిన వాడిని, అపవిత్రమైన దాన్ని ఎప్పుడూ ముట్టుకోలేదు, నేను యూదులను అన్ని జనులతో సహవాసం కలిగి ఉండలేదు అని ఆయనకు ఒక దర్శనం ద్వారా అపవిత్రమైనటువంటి జంతువులన్నింటినీ తీసుకొచ్చి దాన్ని నువ్వు తీసుకొని తినమని చెప్పాడు. నేను అపవిత్రమైన దాన్ని ఎప్పుడూ ముట్టలేదు ప్రభువా, ఎట్లా తింటాను? లేదు, దేవుడు పరిశుద్ధపరిచిన దాన్ని అపవిత్రం అనకూడదు. ఎందుకు ఈ దర్శనాన్ని చూపించాడంటే ఈ కొర్నేలు వీళ్ళంతా అన్ని జనులకు సంబంధించినటువంటి వారు, వారి దగ్గరికి వెళ్ళి వారితో కూడా పరిచర్య చేసేదానికి ఆయనకి ఇష్టం లేదు. అందుకనే దేవుడు ఆయన్ను ఆ దర్శనం ద్వారా సిద్ధపరిచి వారందరికీ యేసు ప్రభువు అందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, అందరికీ పాపక్షమాపణ ఇచ్చేదానికి తను తాను అప్పగించుకున్నాడు. యూదులను కానీ గ్రీసు దేశస్తులను కానీ వారిని కానీ వీరిని కానీ ఏ భేదం లేకుండా మానవులందరి కొరకు ప్రాణం పెట్టాడు అనేటటువంటి విషయాన్ని ఆయనకు ప్రబోధించి అదే వర్తమానం వారికి అందరికీ తెలియజేశాడు. తెలియబడిచేసిన తర్వాత పేతురు చెప్పినటువంటి ఆ వాక్యాన్ని విన్నటువంటి వారు అనేకులు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై ఆ వాక్యానికి గుర్చబడి అనేకులు యేసుప్రభునందు విశ్వాసం ఉంచారు. మనం చివరిగా ఈ 2 వచనాలు చదివినట్లయితే 44, 45 వచనాలు. పేతురు అందరి మీదకి పరిశుద్ధాత్మ దిగను. అక్కడ ఎప్పుడైతే ప్రకటించాడో వాక్యం విన్నవారంతా రక్షణ పొందినారు, వాక్యం విన్నవారంతా రక్షించబడిన వారంతా బాప్తిసం పొందారు. అప్పటికి ఆశ్చర్యం వేసింది, అన్ని జనుల మీద కూడా దేవుడు పరిశుద్ధాత్మను కుమ్మరిస్తున్నాడు. ఏదైతే ప్రవక్త ద్వారా ప్రవచించబడిందో మనం గమనించినట్లయితే ఒక ప్రవక్త ద్వారా
అన్ని జనుల మీద నా ఆత్మ దినములలో నా ఆత్మను కుమ్మరిస్తాను అని చెప్పాడు యేసుప్రభు పాత నిబంధనలో. ఎవరు ఆ ప్రవక్త? అన్ని దినములలో జనులందరి మీద నా ఆత్మను కుమ్మరించదును. యోవేలు గ్రంథం చూడండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం దయచేసి చదవండి. అందరూ రక్షించబడుదురు. ఏ ప్రవచనమైతే యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు ప్రవశిస్తూ వచ్చాడో తూచా తప్పకుండా ఈ నూతన నిబంధనలో పేతురు ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడి బోధ చేసినప్పుడు అన్ని జనులు సహా ఏమాత్రము ఇశ్రాయేలీలతో యూదులతో జహపౌరులు కానటువంటి వారి మీద కూడా పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. పరిశుద్ధాత్మ చేత నింపబడి వారు కూడా భాషలతో మాట్లాడడం మొదలుపెట్టారు. చూచిన వారికి అందరికీ విస్మయం కలిగింది. దేవుని కార్యాలు ఎంత గొప్పవి అని అనేకులు పేతురు యొక్క బోధకు ఆశ్చర్యపడి అనేకులు అక్కడ వచ్చిన వారంతా యేసుప్రభునందు విశ్వాసం వచ్చి రక్షణ పొందినారు. అదే పరిశుద్ధాత్మ యొక్క శక్తి. తద్వారా సంఘము విస్తరించి అభివృద్ధి పొందుతూ వచ్చింది. సంఘంలో చూచిన వారందరికీ దేవుని యొక్క భయం కలుగుతూ వచ్చింది. అందుకనే అక్కడ విశ్వసించిన వారందరూ వారికి ఉన్నటువంటి అనుకూలతలను బట్టి ప్రార్థన చేసేదానికి ప్రతిదినము ఇంటింటా కూడుకునేది మాత్రమే కాకుండా అనేకులు వారికి ఉన్నటువంటి ఆ యొక్క స్థలాలను అనుసరించి ప్రార్థించేదానికి ఎంతో విశ్వాసముతో వారు ప్రతిదినము ప్రార్థనలో కొనసాగుతూ వచ్చారు. పేతురు ఆత్మచేత నింపబడి ఇంకా ఘనమైనటువంటి పరిచర్య చేస్తూ వచ్చాడు. అపోస్తలులు ఈ విధంగా బోధ చేసేటప్పుడు వారిని ఎంతగానో హింసిస్తూ వచ్చారు. హింసించినప్పుడు వారు ఆ హింసకు తట్టుకుంటూ అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ అనేక మందిని విశ్వాసములో నడుస్తూ ఈ విధంగా పేతురు ఇంకా వారిని చెరసాల్లో వేసి బంధించినప్పుడు ఏమాత్రం భయపడకుండా పేతురు చెరసాల్లో వేయబడ్డాడు. అనేక సార్లు చెరసాల్లో వేసినప్పుడు వాటంతకవే వారు బయటకు వెళ్ళిపోయినారు. మళ్ళా ఇంకొకసారి పేతురు ఈ విధంగా వారు చూసి అక్కడ ఉన్నటువంటి ఆ నాయకులు ఏమాత్రము దానికి ఇష్టపడకుండా ఏమైనా కానీ వీళ్ళను బయటికి పంపించాలి అని వారిని హెచ్చరించినప్పుడు మేము కన్నవాటిని విన్నవాటిని ఇతరులకు తెలియచేయకుండా ఉండలేము, కాబట్టి ఎటువంటి శ్రమలైన అంశించి ఈ సువార్త మేము ప్రకటిస్తూనే ఉంటాము అని అనేకులు అటు ఇటు నానా విధములైనటువంటి ప్రాంతాలకు చెదిరిపోయేటప్పుడు కూడా భయం కలిగి ఉన్నప్పుడు కూడా అనేకులకు సువార్త ప్రకటిస్తూ అనేకులను విశ్వాసులుగా చేస్తూ వారు ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోతూ వచ్చారు. మనకైతే అన్ని వస్తువులు ఉన్నాయి, మందిరాలున్నాయి, డబ్బులున్నాయి, అధికారం ఉంది, పలుకుబడి ఉంది, ఆరోగ్యం ఉంది, అన్ని వనరులు ఉన్నాయి. ఎక్కడికైనా వెళ్ళి సువార్త ప్రకటించడానికి స్వాతంత్ర్యము, స్వేచ్ఛ కూడా ఉన్నది. కానీ మనము సువార్త ప్రకటించడానికి ఏమాత్రము ఇష్టపడకుండా మనం ఉన్న దగ్గరే సుఖ సంతోషములతో ఆనందముతో ఈ లోక సంబంధమైనటువంటి ఐహికమైనటువంటి విచారాలతో దేవుని పనిని చేసేదానికి ఏమాత్రము ఇష్టం లేకుండా ఏదో ఆదివారానికి మాత్రమే కొంతమంది యొక్క హాజరు పరిమితం అవుతుంది. ఇంకా కొంతమంది బైబిల్ స్టడీకు, ప్రార్థనా కోడికి వస్తారు. ఇంకా వేరే కోడికలకు వచ్చేదానికి ఏమాత్రం ఇష్టపడరు. నిజమైనటువంటి విశ్వాసులు దేవుని మందిరాన్ని ప్రేమించేవారుగా ఉండాలి. దేవుని పనిని నమ్మకంగా మరణ పర్యంతము చేసేవారుగా ఉండాలి. మరణానికి సైతము ఇష్టపడి హతసాక్షులుగా కూడా మార్చబడేదానికి సిద్ధంగా ఉండాలి. ఆది సంఘము ఎంతగా హింసించబడిందంటే మనకందరికీ బాగా తెలుసు. కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయినారు, కొన్ని వేల మంది హతసాక్షులుగా మార్చబడ్డారు. అయినప్పటికీ వాళ్ళు ఏం భయపడలేదు. అన్ని దేశాలకు చెదరగొట్టబడ్డారు అపోస్తలులంతా. అయినప్పటికీ వారు పోయిన ప్రాంతాలన్నింటిలో సంఘాన్ని, సాక్ష్యాన్ని స్థాపిస్తూ వచ్చారు. నిన్ను నన్ను కూడా ఈ లోకంలో జీవము కలిగిన పరిశుద్ధమైన దేవుని సంఘములో అనేక అంగాలుగా ఆయన చేశాడు. మనకు కూడా ఒక పని అనిపించాడు. ఆనాడు ఆ ఆది సంఘంలో ఉన్నటువంటి వారు ఏ విధంగా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడో, ఏ విధంగా బలము విశ్వాసమందు స్థిరంగా ఉన్నారో, ఏ విధంగా మంచి పేరు కలిగి ఉన్నారో, ఏ విధంగా దైవికమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నారో, ఏ విధంగా ప్రార్థనాపరులుగా ఉన్నారో,
ఏ విధంగా సంఘము కొరకై ఆసక్తితో, పట్టుదలతో, ఏకమనసుతో, ఏకభావంతో ప్రార్థిస్తూ వచ్చారో అటువంటి ప్రార్థనాపరులు, ఆత్మచేత నింపబడిన వారు, మంచి ప్రవర్తనా నియమం కలిగినటువంటి వారు, సంఘాన్ని నడిపించే నాయకులు, పరిచర్య చేసేవారు అన్ని సంఘాల్లో ఉన్నట్లయితే ఈ పాటికి భారతదేశం అంతా 90% విశ్వాసులుగా మార్చబడేవారు. కాబట్టి మన సాక్ష్యాలు సరిగా లేని కారణాన్ని బట్టి సంఘాలు వారు చేయవలసినటువంటి పనిని సక్రమముగా నిర్వర్తించలేక కారణాన్ని బట్టి రక్షణ పొందిన వారు కూడా లోకంలో కలిసిపోయే పరిస్థితులు మనం గమనిస్తుంటున్నాం. ఏర్పరచబడిన వారు సైతము సాతాను యొక్క ప్రలోభాలకు లొంగి లోకంలో కలిసిపోయేటటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి సంఘానికి ఉన్నటువంటి ఆ యొక్క సామర్థ్యమైనటువంటి అప్పగించినటువంటి పనులు నమ్మకంగా, యథార్థంగా, పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రార్థనాపూర్వకంగా చేసేదానికి మన యొక్క సాక్ష్యాన్ని మనము కాపాడుకోవాలి. స్తెఫను ఏ విధంగా విశ్వాసమంది నిలకడగా ఉన్నాడో, అననీయ, కొర్నేలు, ఆ విధంగా అనేక మంది పేతురు ప్రకటించినప్పుడు అన్ని జనులంతా ఏ విధంగా సువార్త ప్రకటించడానికి పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారో, నన్ను కూడా, నేను కూడా అన్ని జనులముగా ఉంటిమి, ఇశ్రాయేలులతో సహపరులుగా లేనివారముగా ఉంటిమి, వాగ్దాన నిబంధన లేనివారుగా ఉంటిమి, దేవుడెవరో ఎరగనటువంటి వారముగా ఉంటిమి, క్రీస్తు యొక్క ప్రేమకు, చేసే యొక్క సన్నిధికి దూరంగా ఉంటిమి. అపోస్తలుల కార్యంలో ఆ మాటలు చాలా చక్కగా రాయబడ్డాయి. అటువంటి అన్ని జనులమైనటువంటి మనలను మన మీద కూడా దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించడానికి పరిశుద్ధాత్మ శక్తిని మన మీద ఉంచి ఆత్మచే పులుపుకు, ఆత్మ యొక్క స్వరానికి లోబడి వాక్యము చేత గుర్చబడి రక్షణ మారు మనస్సు పొంది నీతిమంతులుగా తీర్చబడి పరిశుద్ధులముగా తీర్చబడి పరిశుద్ధమైనటువంటి జీవం కలిగిన దేవుని సంఘములో పరిశుద్ధుల సహవాసములో ఎదిగేటటువంటి ఆత్మీయతలోనికి నన్ను దేవుడు తీసుకొని వచ్చాడు. ఎందుకు తీసుకొని వచ్చాడో దాన్ని మనం గుర్తెరిగి మనకు అప్పగించిన పనిని ప్రార్థనాపూర్వకముగా, విశ్వాసముతో, దైవికమైన జ్ఞానముతో, పరిశుద్ధాత్మ చేత నడిపించబడేవారముగా, ఆత్మ స్వరానికి లోబడేవారముగా, దేవుని యొక్క వాక్యానికి కట్టుబడి జీవించేవారముగా ఉండి ఆ పనిలో ముందుకు సాగి వెళ్ళడం ద్వారా ఏ సంఘంలో, ఏ లోకల్ చర్చిలో నేను ఉంటున్నామో ఆ సంఘానికి మేలు కలిగించేవారముగా, ఆ సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించేవారముగా, అనగా ఆ సంఘము దినదినము కట్టబడేదానికి, అనేక ఆత్మలు రక్షించబడి సంఘంలో చేర్చబడేదానికి యోగ్యమైనటువంటి పనిమానముగా, పాత్రలముగా, వ్యక్తిగతంగా, కుటుంబాలుగా సంఘముతో కలిసి మనమందరము ఉండాలి అనేది దేవుని యొక్క కోరిక. ఈ విధంగా సంఘము హింసతో ఉన్నప్పుడు విశ్వాసులైనటువంటి అనేకమైనటువంటి అన్ని జనులు కూడా సంఘంలో చేర్చబడడం ద్వారా సంఘము విస్తరించి అభివృద్ధి పొందుతూ వచ్చింది. కొర్నేలు మాత్రమే కాకుండా కొర్నేలుతో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ రక్షించబడ్డారు. అక్కడ కూడా ఒక సంఘము కట్టబడేదానికి దోహదమైంది. ఈ విధంగా చిట్ట చివరికి పేతురును కూడా చెరసాల్లో వేశారు. పేతురును చెరసాల్లో వేసినప్పుడు సంఘము భారముతో ప్రార్థిస్తూ వచ్చింది. అంటే ప్రార్థించేటటువంటి సంఘము, ఆత్మచేత నింపబడినటువంటి సంఘము, ఆత్మానుసారంగా నడుచుకునేటటువంటి సంఘము, దైవికమైనటువంటి జ్ఞానము చేత నింపబడినటువంటి సంఘము, అనేక మంది ప్రార్థనాపరులు కలిగినటువంటి సంఘము, ఆది సంఘం. వారు ఎంతో భారముతో, ఏకమనసుతో, ఏకభావముతో, పట్టువదలక వారు సంఘం పేతురుకు విడుదల కొరకై ప్రార్థిస్తూ వచ్చారు. అనేక మంది సాతాను యొక్క బంధకములలో మన మందిరానికి వచ్చే కుటుంబాల్లో ఎంతమంది రక్షణ లేకుండా ఉన్నారు, ఎంతమంది ఇంకా పాపక్షమాపణ లేకుండా సాతాను యొక్క బంధకములలో, సాతాను యొక్క చెరలో బంధించబడి ఉన్నారు. వారి కొరకై పట్టుదలతో, విశ్వాసముతో, భారముతో మనం ప్రార్థించే బాధ్యత సంఘానికి దేవుడిచ్చాడు. అనేక మంది సంఘానికి వస్తూ ఉన్నవారు చాలామంది ఆగిపోయినారు. రక్షణ పొందినవారు తిరిగి లోకంలో కలిసిపోయినారు. వారి కొరకై ప్రార్థించాలి, వారిని పరామర్శించాలి, వారిని దర్శించాలి. వారి కొరకై పట్టుదలతో ప్రార్థన చేయడం ద్వారా వారిలో దేవుడు లోతైన కార్యం జరిగిస్తాడు. సాతాను యొక్క బంధకాల నుంచి వారిని విడిపిస్తాడు. కాబట్టి అటువంటి ప్రార్థనా జీవితాన్ని, ఆత్మచేత నింపబడినటువంటి ఆత్మీయతను సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బాధ్యత కలిగినటువంటి సహోదరుడు, సహోదరి కలిగి జీవించినట్లయితే సంఘము తప్పనిసరిగా క్షేమాభివృద్ధి పొందుతుంది. అంటే సంఘము దినదినము కట్టబడుతుంది. సంఘములో దినదినము రక్షణ పొందిన వారు చేర్చబడుతూ వచ్చారు. పేతురు అయితే సరసాల్లో ఉంచబడను. పేతురు కొరకై సంఘము ఆసక్తితో ప్రార్థించుచుండెను. 12వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. 5, 6, 7 వచనాలు.
చివరకు పేతురు చెరసాల నుంచి బయటకు వచ్చేది మాత్రమే కాకుండా ఎక్కడికి వెళ్ళాడు పేతురు విడిపించబడిన తర్వాత? దేవదూత ఎక్కడైతే సంగముగా కూడి ఒక ఇంటిలో ప్రార్థన చేస్తున్నారో అక్కడి వరకు నడిపించింది దేవదూత. కేవలం చెరసాలలో నుంచి విడిపించేది మాత్రమే కాకుండా సంఘములోనికి వెళ్ళేదానికి, వారికి తన్ను తాను కనపరుచుకునేదానికి, వారి ప్రార్థనా శక్తిలో అంత శక్తి ఉన్న కారణాన్ని బట్టి దేవుడు దేవదూతలను పంపించేది మాత్రమే కాకుండా వారి బంధకాలను విడిపించి చార్తాల యొక్క తలుపులు తెరిచి ఆయన్ను తీసుకెళ్ళి ఆ ఇంటి దగ్గర నడిపించినంత వరకు దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క నడిపింపు, ఆత్మ అభిషేకము పేతురు కలిగి తిరిగి ఆ సంఘముతో కూడి సంతోషించి ఆనందించి ఇంకా శక్తివంతమైనటువంటి పరిచర్య జరిగించేదానికి, తద్వారా బంధకములన్నిటి నుంచి అధిగమించి ఎటువంటి శ్రమనైనా ఇష్టపడి పరిచర్య చేసేదానికి పౌలు అపోస్తలుడైనటువంటి పేతురు వాడుకున్నాడు. తర్వాత పౌలు మొట్టమొదట పేతురుతో పరిచయం అయింది. అపోస్తలుడైనటువంటి పౌలును పౌలు ద్వారా, తర్వాత బర్నబాస్ ద్వారా అద్భుతమైనటువంటి పరిచర్యలు జరిగిస్తూ వచ్చారు. సంఘాలు కట్టబడుతూ వచ్చాయి, సంఘం విస్తరించి అభివృద్ధి పొందుతూ వచ్చింది. ఎక్కడెక్కడైతే వారు ప్రార్థన చేస్తూ వచ్చారో అక్కడ అనేక మంది వేల సంఖ్యలో ప్రజలంతా రక్షించబడుతూ వచ్చారు. తద్వారా వాక్యము ప్రబలమై విస్తరించి వ్యాపిస్తూ వచ్చింది. దీనికి అంతటికీ కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క కార్యము శక్తివంతమైనటువంటి విధానంలో ఆది సంఘంలో జరిగించుకుంటూ వచ్చారు. ఆది సంఘంలో సంఘము విస్తరించి అభివృద్ధి పొందడానికి ప్రాముఖ్యమైనటువంటి కార్యం ఏంటంటే, మనం చూసినట్లయితే అపోస్తల కార్యములు 4వ అధ్యాయం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 31వ వచనం చదవండి. పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా ప్రకటించారు. కారణం ఏంటి? వారి కొరకై ఎంతో ప్రార్థన చేసేటటువంటి వారు చాలామంది ఏక మనసుతో ఏకభావంతో ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. 5,000 ఆయను. తర్వాత 13వ వచనం. వారు యేసుతో కూడా ఉండినవారు అని చుట్టుపక్కల ఉన్నటువంటి అంతా గుర్తెరిగారు. నిన్ను నన్ను సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులను చూసి అన్ని జనులైనటువంటి వారు ఏం చేయాలి? వీరు నిజముగా యేసు ప్రభువును కలిగినటువంటి వారు అనే సాక్ష్యాన్ని మనము వారి ద్వారా పొందాలి. అది నిజమైనటువంటి సంఘానికి ఉన్నటువంటి ఆదర్శము, సంఘానికి ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి గుణలక్షణం. యేసుతో కూడా ఉన్నటువంటి వారి వలె ఈ లోకంలో మనం సాక్ష్యము కలిగి జీవించాలి. అప్పుడే మనం ఏ స్థానిక సంఘంలో ఉన్నామో ఆ సంఘము ఆత్మీయముగాను ఈ లోకరీత్యా జ్ఞానముతో ప్రార్థనా జీవితాన్ని కలిగి శక్తివంతమైనటువంటి పరిచర్యలో ముందుకు సాగి వెళ్ళేదానికి, నశించున్నటువంటి ఆత్మలు రక్షించడానికి దేవుడు తగినటువంటి కృపచేత సంఘంలో ఉన్నటువంటి వారందరినీ కప్పి విస్తారమైనటువంటి నశించున్నటువంటి ఆత్మలు రక్షించడానికి సాధనాలుగా రానున్న దినాల్లో ఆయన వాడుకుంటాడు. కాబట్టి అటువంటి నియమ నిబంధనలు కలిగినటువంటి వారు సంఘంలో ఉండటం ద్వారా సంఘము వారికి అప్పగించినటువంటి పనిని నమ్మకంగా యథార్థంగా చేయటం ద్వారా సంఘము విస్తరించి అభివృద్ధి పొందుతుంది.
సంఘములో ఇటువంటి కార్యాలు జరగాలి అంటే వారికి అప్పగించినటువంటి పనిని వారు విస్మరించకుండా బాధ్యతాయుతమైనటువంటి ఆ యొక్క బాధ్యతను వారి మీద వేసుకొని వారికి అప్పగించిన పనిని నమ్మకంగా చేసేదానికి దేవుని కృపావాక్యానికి, దేవుని పిలుపుకు, దేవుని యొక్క ఏర్పాటుకు అప్పగించుకుని ఆనాడు అపోస్తలులు, విశ్వాసం ఉంచినటువంటి అనేకులు, ప్రార్థనాపరులు, ఆత్మచేత నింపబడిన వారు, విశ్వాసమందు స్త్రీలుగా నమ్మకంగా పనిచేసిన వారు ఏ విధంగా సంఘానికి దోహదకారికి సహాయకారులుగా ఉంటూ వచ్చారో, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులైనటువంటి మనం కూడా ఎవరైతే పరిచర్యలు చేస్తున్నారో వారి కొరకు ప్రార్థించి వారితో సహకరించి సంఘం విస్తరించి అభివృద్ధి పొందేదానికి మనము విశ్వాసమందు నిలకడగా స్థిరంగా ఉండాలి. అందుకే కొరింథీ సంఘానికి రాస్తూ అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయంలో ఇంతకుముందు కూడా చదువుకున్నాం ఆ వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13, 14 వచనాలు అందరము కలిసి చదువుకుందాం. 13వ వచనం, 14వ వచనం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, సౌరసము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములు అన్నీయూ ప్రేమతో చేయుడి. ఎవరైతే బాధ్యతాయుతమైనటువంటి సేవా పరిచర్యలు దేవుని మందిరంలో జరిగిస్తున్నారో ఆ సంఘము క్షేమాభివృద్ధి పొంది విశ్వాసమందు స్థిరపడి బలపడి అనేక నశించినటువంటి ఆత్మల సంఘంలో చేర్చబడాలంటే ఈ నియమాలన్నీ మనము కలిగినటువంటి వారముగా, వాటికి కట్టుబడి జీవించే వారముగా మనం ఉండాలి. అన్ని వేళలా మెలకువగా ఉండాలి. వి మస్ట్ బి అలర్ట్ అండ్ విజిలెంట్ ఆల్వేస్. మెలకువగా ఉండాలి, విశ్వాసమందు నిలకడగా ఉండాలి. విశ్వాసాన్ని ఏమాత్రము విడిచిపెట్టకూడదు. విశ్వాసమును ఇంకా అభివృద్ధి పొందించుకుంటూ ఉండాలి. అంత మాత్రమే కాకుండా పౌరుషము గలవారమై దేవుని కొరకై పౌరుషతో పనిచేయవారంగా ఉండాలి. దేవుని యందు బలము, శక్తి, ఆత్మయందు కలిగి విశ్వాసములో కొనసాగేవారంగా ఉండాలి. మనం చేసే ప్రతి ఒక్క పరిచర్య, దేవుని కొరకై చేసే పని దేవుని నామ మహిమార్థమై మన సంఘము అభివృద్ధి, క్షేమాభివృద్ధి పొందేదాని కొరకై చేయాలి. అటువంటి దృఢమైన, స్థిరమైనటువంటి నిశ్చయితలోనికి, సమర్పణలోనికి మనల్ని మనం తెచ్చుకొని శేషించిన జీవితంలో సంఘము క్షేమాభివృద్ధి పొందేదానికి, సంఘము విస్తరించి అభివృద్ధి పొందేదానికి, సంఘములో శాంతి, సమాధానము, ఐక్యత, ప్రేమ, అనురాగము ఏలుబడి చేసేదానికి ప్రభువైన యేసుక్రీస్తు సంఘానికి శిరస్సు కాబట్టి ఆయన శిరస్సు కింద, ఆయన అధికారం కింద, ఆయన ప్రభుత్వం కింద అన్ని వేళలా లోబడి పనిచేసేవారముగా మనమందరము ఉండి మన సంఘము ఎంతో దేవుని నామానికి మహిమ తెచ్చే సంఘముగా రానున్న దినాల్లో శక్తివంతమైనటువంటి పరిచర్యలో ముందుకు సాగి వెళ్ళినట్లు దేవుడి వాక్యాన్ని మన కొరకై ఆశీర్వదించును గాక.